ఏపీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వస్తుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది 42 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్కి చేసే అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. సో వెల్కమ్ టు విఐపిఐఎస్ అకాడమీ అండి. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ విఐపిఐఎస్ అకాడమీ. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ లేదా వయో పరిమితి ఎందుకు అవసరం ఉంది? ఫస్ట్ ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ తెలుసుకోవాలి. ఎందుకు అంటే గవర్నమెంట్ మనకి ఇచ్చే నోటిఫికేషన్స్ రెగ్యులర్గా ఉండవు కాబట్టి. అంటే ఒక ప్రాపర్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ పడుతున్నాయి అనుకుంటే దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఏజ్ రిలాక్సేషన్. కాకపోతే ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఎందుకు అవసరం ఉంది అంటే మనకి నోటిఫికేషన్స్ రెగ్యులర్గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్స్ తీసుకున్నా కానీ 2018లో కానీ 2022లో 2023లో అండ్ అగైన్ మళ్ళీ ఇప్పుడు మనకు ఒక నోటిఫికేషన్. సిమిలర్లీ ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ 2016లో ఒకటి, 18లో ఒకటి అండ్ 23లో ఒకటి. సో మరి ఈ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ 2018 నుంచి 2023 వరకు మనకి ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదండి. ఈ 5 ఇయర్స్ లేదా ఈ 4 ఇయర్స్ టైంలో నోటిఫికేషన్ లేదు అనుకుంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో గ్రూప్స్కి అప్లై చేద్దాం అనుకునే వాళ్ళకి లాస్ అవుతుంది కాబట్టి మనకి రిలాక్సేషన్ అనేది కల్పిస్తే బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో మనం తెలంగాణ తీసుకున్నట్లయితే తెలంగాణలో ఏజ్ రిలాక్సేషన్ అనేది 46 ఇయర్స్ వరకు ఉందండి. అంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా 46 సంవత్సరాల వరకు కూడా మనకి ఇక్కడ రాసే అవకాశం కల్పిస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఏపీఎస్సి చూసుకున్నట్లయితే 42 ఇయర్స్ వరకు ఉంది మనకి. అండ్ ఈ 42 ఇయర్స్ని సేమ్ తెలంగాణ లాగా 46 చేయండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ మనకి దేర్ ఇస్ డిఫరెన్స్ అండి. ఇప్పుడు బోత్ గవర్నమెంట్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ అక్కడ మనకి రిటైర్మెంట్ ఏజ్ ఒకటి ఉంటే ఏపీలో మనకి రిటైర్మెంట్ ఏజ్ ఒకటి ఉంది. సో దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ అనమాట. మనకి అక్కడ పే స్కేల్స్ వేరుంటాయి, ఇక్కడ పే స్కేల్స్ వేరుంటాయి. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి మన పని ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉండాలా వద్దా అంటే డెఫినెట్లీ ఉండాలి. బికాస్ నోటిఫికేషన్స్ అనేవి మనకి రెగ్యులర్గా లేవు కాబట్టి. సో ఇవాళ మనకి పరిగే సుధీర్ సార్, మెంబర్ ఆఫ్ ఏపీఎస్సి సార్ కూడా ఒక లెటర్ అయితే షేర్ చేశారు. సో ఒకసారి నేను ఆ లెటర్ని చూపిస్తాను మీకు. ఎస్, ఇక్కడ చూసుకోవచ్చండి. పరిగే సుధీర్ సార్ మనందరికీ తెలుసు, ఈజ్ మెంబర్ ఆఫ్ ఏపీఎస్సి. అండ్ సార్ ఏదైనా అప్డేట్స్ ఉన్నా చాలా క్విక్గా ఇస్తూ ఉంటారు. లాస్ట్ నోటిఫికేషన్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే అంటే చాలా స్టూడెంట్స్కి దగ్గరగా ఉన్న పర్సన్ అని చెప్పుకోవాలి పరిగే సుధీర్ సార్. సో ఇక్కడ చూడండి, టు ద హానరబుల్ చైర్మన్ ఏపీఎస్సి విజయవాడ, రెస్పెక్టెడ్ సార్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ని ఫర్దర్గా ఒక 2 ఇయర్స్ పెంచండి ఫ్రమ్ 42 నుంచి 44 అని చెప్పేసి ఇక్కడ సార్ యొక్క లెటర్ మనకు కనిపిస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, రిలాక్సేషన్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ నాన్ యూనిఫామ్ పోస్టులు అండి. యూనిఫామ్ సర్వీసెస్కి ఖచ్చితంగా ఒక స్ట్రిక్ట్ ఏజ్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. బికాస్ ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, దే హ్యావ్ టు గో త్రూ మెనీ ట్రైనింగ్స్ కాబట్టి మనకి పర్టికులర్గా ఒక ఏజ్ని ఫిక్స్ చేసి ఉంచుతారనమాట. ఇది నాన్ యూనిఫామ్ సర్వీసెస్కి 42 నుంచి 44 వరకు చేయాలి అని చెప్పేసి సార్ యొక్క లెటర్ మనకు కనిపిస్తుంది. సో ఈ లెటర్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చదవండి. అండ్ సార్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు దట్ మనకి అంటే మనకి ఇర్రెగ్యులరిటీస్ అనేది మనం చూసుకోవచ్చు గవర్నమెంట్ తరపు నుంచి నోటిఫికేషన్స్లో అని చెప్పేసి మెన్షన్ చేశారు. గ్రూప్ 1 ఎప్పుడెప్పుడు ఇచ్చారు, గ్రూప్ 2 ఎప్పుడు ఇచ్చారు, గ్రూప్ 3 ఎప్పుడు ఇచ్చారు, గ్రూప్ 4 ఎప్పుడు ఇచ్చారు, ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. దీంతో పాటుగా మనకి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అది మనందరికీ కూడా తెలుసు. దాని రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు, చూద్దాం. సో దానికన్నా ముందు ఇక్కడ కంపారిటివ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీస్ అని చెప్పేసి తెలంగాణలో 44 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ చేశారు అని చెప్పేసి ఇక్కడ సార్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు కూడా చదవండి, ఇది మొత్తం చదివితే మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో వీడియో పాజ్ చేసుకుంటే చదవండి. లేదనుకుంటే ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో ఉంటుంది, మన ఛానల్లో ఉంటుంది, అలాగే పరిగే సుధీర్ సార్ ఛానల్లో కూడా ఉంటుంది. మీరు కావాలంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకేనా?
ఎస్. సో రీసెంట్గా మనకి తెలుసు డిఎస్సికి, అంటే ఏపీలో డిఎస్సికి 42 నుంచి 44 ఇయర్స్ వరకు చేశారు కదా. సో ఇన్ ద సేమ్ వే మనకి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇలానే ఏజ్ అనేది లాస్ అవుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏజ్ అనేది రిలాక్స్ చేయాలి అని చెప్పేసి సార్ లెటర్లో అన్ని క్లియర్గా మెన్షన్ చేశారండి. సో దీంట్లో మీకు ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి జీవో నెంబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఎలక్షన్ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చేశారు. అండ్ ప్రజెంట్ ఏపీ గవర్నమెంట్ 44 ఇయర్స్ చేసింది డిఎస్సి 2025కి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ రిమైనింగ్ అన్ని కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది చూడండి. దేర్ ఫర్ ఐ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఓవర్ ఏజ్డ్ ఆస్పిరెంట్స్ లైక్ మీ రిక్వెస్ట్ your kind self to take to the notice of the government our humble request to raise the upper age limit from present 42 years to 43 or 44 అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ గివ్ us one last opportunity to apply for the forthcoming groups అని చెప్పేసి ఇక్కడ బి గౌతమ్ అనే ఒక పర్సన్ మనకి ఇక్కడ రిక్వెస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎస్. సో ఏజ్ రిలాక్స్ చేస్తే కనుక ఖచ్చితంగా అందరికీ బెనిఫిట్ అండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోలేదో ఇప్పటి నుంచి అయినా మీరు ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి గవర్నమెంట్ కూడా దీని గురించి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి అవకాశం అయితే కల్పిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. బికాస్ తెలంగాణలో 46 ఉంటే అట్లీస్ట్ ఏపీలో 44 చేయడంలో తప్పే లేదు. ఒక 2 ఇయర్స్ పెంచడంలో తప్పలేదని అనిపిస్తుంది. దీనివల్ల చాలామంది యాస్పిరెంట్స్కి ఒక అవకాశం, చాలామంది యాస్పిరెంట్స్ అంటే వాళ్ళ కుటుంబాలకు కూడా ఇక్కడ ఒక మంచి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ ఏబిపిఎస్సి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుదాం అనుకొని సెల్ఫ్గా ప్రిపేర్ అవుదాం అని అనుకున్న వాళ్ళందరికీ కూడా మన విఐపి లెర్నింగ్ యాప్లో ఒక స్టడీ ప్లాన్ అనేది తీసుకొచ్చామండి. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి 175 days ఫ్రీ స్టడీ ప్లాన్, అండ్ ఏపీఎస్సి గ్రూప్ 1 వాళ్ళకి 100 days ఫ్రీ స్టడీ ప్లాన్ మన అకాడమీ యాప్లో మనకి పెట్టడం జరిగింది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రీలీ. అండ్ దీంతో పాటుగా ఒకవేళ కోచింగ్ ఎవరైనా చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే ఏబిపిఎస్సి గ్రూప్ 1కి బ్యాచ్ 4 స్టార్ట్ చేశాము. అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రీసెంట్గా ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాము. అండ్ వెరీ సూన్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాము. అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా మన అకాడమీ యాప్లో పెట్టడం జరిగింది. అండ్ దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రీ డెమో వీడియోస్ అండి. 140+ డెమో వీడియోస్ అయితే మీరు మన అకాడమీ యాప్లో చూడొచ్చు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు కోచింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు అవి చూసి, మన క్వాలిటీ చూసి, మన టీమ్ని చూసి యూ కెన్ పర్చేజ్ ద కోర్స్. ఓకేనా? ఏదో డైరెక్ట్గా మనము 1-2 డెమో వీడియోస్ అని పెట్టేసి మిమ్మల్ని మోసం చేయము. అదర్ అకాడమీస్ లాగా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఫస్ట్ సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీ వల్ల కావట్లేదు, మాకు మెంటర్స్ లేరు అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ కోచింగ్ అనమాట. అండ్ మన దాంట్లో కూడా కోచింగ్ చెప్పేది ఆల్రెడీ అచీవర్స్ అండి. ఆల్రెడీ గ్రూప్ 1 ర్యాంకర్స్, గ్రూప్ 2 ర్యాంకర్స్, యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాత్రమే మన దాంట్లో క్లాసెస్ చెప్తారు. మీరు కూడా ఒకసారి ఫ్రీ డెమో వీడియోస్ అయితే ఫ్రీయే కదండి, డబ్బులు అయితే కట్టాల్సిన అవసరం లేదు కదా. 1 week పాటు ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ పర్చేస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.